హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది నేను మొన్న సాటర్డే రోజు తీసిన వీడియో అండి. సాటర్డే రోజు కొంచెం పిల్లలకి యాన్యువల్ డే ఉండడం వల్ల ఆ రోజు వీడియో పెట్టలేకపోయాను. నిన్నేమో కొంచెం షాపింగ్ చేద్దామన్నట్టుగా బయటికి వెళ్ళాము, దానివల్ల వీడియో పెట్టలేకపోయానండి. సాటర్డే రోజు మార్నింగ్ ఇడ్లీ పిండితో అట్ల కింద వేసినాను. అది తిన్న తర్వాత పిల్లలకి అది పెట్టిన తర్వాత పూజ చేసుకున్నాను నిమ్మలంగానే. దాని తర్వాత ఆ రోజు క్యాబేజీ పకోడీ చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోరు, మైదాపిండి, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్ పాటు. ఇది వచ్చేసి సాంబార్ చేసుకుంటున్నాం. ఆ రోజు సాంబార్ అండ్ క్యాబేజీ పకోడీ కాంబినేషన్ బాగుంటుందని చేశానండి. ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. తాలింపు వేసిన తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. ఇంకా ర్యాండమ్గా రైస్ కూడా అవుతుంది. ఆ రోజు పిల్లలకి 12:30కి స్కూలు. ఇంకా పప్పు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి సాంబార్ పొడి వేసుకుని దించేసుకోవడమే. ఇంకా ఇక్కడ క్యాబేజీ పకోడీ కూడా చేసుకుంటున్నానండి, ఎందుకంటే టైం అవుతుంది, స్కూల్ టైం, అందుకనేసి ఇంకా వెంటనే చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది, మంచిగా ఇంట్లో క్రిస్పీగా బాగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, బాగుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఇంకా క్యాబేజీ పకోడీ కూడా రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.